సంక్రాంతి పండుగ నాటికి రైతుల ఖాతాలో 10,000 కోట్ల రూపాయలు జమ చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే 9,789 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో నేరుగా జమ చేయగా సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 10,000 కోట్ల రూపాయలకు పైగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త మైలురాయిని సాధించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కష్టపడి పండించిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు రాక రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులకు చెల్లించాల్సిన 1,674 కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్ లో ఉంచిన ఘనత గత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. రైతుకు నచ్చిన మిల్లులోనే ధాన్యం విక్రయించే స్వేచ్ఛ కల్పించినట్టు తెలిపారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వం చివరి ఏడాదిలో 552 మంది రైతుల నుంచి 5,913 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కాగా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం 11,700 మందికి పైగా రైతుల నుంచి 76,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 98%, కాకినాడ జిల్లాలో 97% ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో తెనాలి నియోజకవర్గంలో 29 మంది రైతుల నుంచి 288 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి 63 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటి వరకు 3,884 మంది రైతుల నుంచి 23,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 51,76 లక్షల రూపాయలను 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది ఎక్కడ, 63 లక్షల రూపాయలు ఎక్కడ, 51.76 కోట్ల రూపాయలు ఎక్కడ? ఈ లెక్కలే పాలనలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులు ఇబ్బంది పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టామని తెలిపారు. తొలిసారి ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ అమలు చేయడంతో వారం రోజుల్లోని క్వింటాల్కు 300 నుంచి 400 రూపాయల వరకు గిట్టుబాటు ధర పెరిగిందని తెలిపారు. దాదాపు 78% మంది రైతులకు 4 గంటల్లోనే చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు. ప్రగతి బాటలో ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై అనవసర రాజకీయ విమర్శలు చేస్తూ అమరావతి రాజధానిపై ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు, రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.